స్టార్ట్. శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. ఈరోజు ఒక మంచి విషయం గురించి మాట్లాడుకుందామని మేము ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే ఆశీర్వాదం, తర్వాత వాక్కు. ఈ రెండు అంశాల మీద ఈరోజు చర్చిద్దాం. ఈ రోజులలో మనకు ఎలా ఉంటుందంటే ఎవరి లైఫ్ అనేటువంటిది వాళ్ళకు బిజీగా అయిపోయింది. అయితే ఇప్పుడు మనము నిత్య జీవితంలో బట్ట చాలా సమస్యలు అనేటువంటిది ఏర్పడుతున్నాయి ప్రతి ఒక్కరికి. ముఖ్యంగా పెద్దవారి సపోర్ట్ అనేటువంటిది చాలా తగ్గిపోయింది. అంటే మన ఇంట్లో ఒక కుటుంబంలో ఉంటే, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో ఉంటే చిన్నపిల్లలు ఉంటారు, ఆ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఉంటారు, తర్వాత పెద్దవారు అంటే తాత తల్లి, తర్వాత ఇంకా ఒక వ్యక్తి తీసుకుంటే ఆయనకు సంబంధించిన అన్నదమ్ములు, వాళ్ళ యొక్క చెల్లెళ్ళు, ఇట్లా కుటుంబం ఉంటుంది. ఈ కుటుంబంలో మెయిన్గా పెద్దవారు ఏదైనా మనకు గైడెన్స్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా అంటే మనం ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు వాళ్ళ యొక్క సలహాలు సూచనలు అనేటువంటిది కూడా తీసుకుంటే మనము ఆ రంగంలో వృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్గా ఇప్పుడున్నటువంటి తరం వాళ్ళు పెద్దవాళ్ళని మొత్తం పూర్తిగా పక్కకు పెట్టేయడం, వాళ్ళ సలహాలు సూచనలు తీసుకోకపోవడం అనేటువంటిది వాళ్ళ యొక్క జీవితంలో ఉన్నటువంటి వెనుకబాటుతనానికి కనబడతా ఉంది నిదర్శనంగా. అయితే ముఖ్యంగా ఏంటి అంటే మనం ఆశీర్వాదం అని చెప్పుకున్నాం. అయితే ఏంటంటే ఒక చిన్నపిల్లవాడు చదువులో చక్కగా పురోభివృద్ధి చెంది మంచి మార్కులు తెచ్చుకొని వాడు క్లాసులో ఫస్ట్ రావాలంటే పెద్దవాళ్ళు, అంటే వాడి పుట్టినరోజు వచ్చిందనుకోండి, ఈ పుట్టినరోజు మనకు ఎక్కువ ఆడంబరాలు కనిపిస్తున్నాయి ఎక్కువగా. అంటే కేక్ కట్ చేయడము ఇట్లా, అంటే ఇప్పుడు చూస్తున్నాం కదా, మనకేంటి అవి క్రాకర్స్ వాడము ఇట్లాంటివన్నీ చేస్తున్నారు. అంటే ఈ ఆడంబరాలు తప్పించి పుట్టినరోజు చేయాల్సింది ఏంటి? చక్కగా తలస్నానం చేసి కొత్త వస్త్రాలు వేసుకొని తర్వాత గుడికి వెళ్ళి అర్చనలు పూజలు చేయించుకొని వచ్చి ఇంట్లో ఉంటే తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోవాలి ఫస్ట్ ఆ పిల్లవాడు. తర్వాత నానమ్మ తాత ఇలా ప్రతి ఒక్కరి ఆశీర్వాదం తీసుకున్నప్పుడు వాళ్ళు ఏమంటారు? చిరంజీవ, విద్యాప్రాప్తిరస్తు, సద్గుణమస్తు ఇట్లా దీవిస్తూ ఉంటారు. అంటే మెయిన్గా చిరంజీవ అనడంలో ఉద్దేశం ఏంటి అంటే ఆ పిల్లగాడికి ఏదైనా అనారోగ్య సమస్యలు కానీ అపమృత్యు ఉన్నట్టయితే ఆ వాక్కు ద్వారా, పెద్దవాళ్ళు దీవించేటువంటి ఒక వాక్కు ద్వారా ఏమవుతుందంటే ఆ పిల్లవాడికి ఆయుగండాలు అనేటువంటిది తొలగిపోతాయి అన్నమాట. అందుకే మనం ఫస్ట్ ఎవరినైనా చిన్నవారిని దీవించేటప్పుడు చిరంజీవ అని దీవించాలి. అలా దీవించినప్పుడు వాళ్ళు ఆయువు అనేటువంటిది పెరుగుతుంది. ఇంకా అదేవిధంగా మనము వాళ్ళకి సకల విద్యా ప్రాప్తిరస్తు అని కూడా దీవించాలి పిల్లల్ని. అంటే ఇలా ఈరోజు ఎంతమంది పిల్లలు వాళ్ళ తాతమ్మ దగ్గరికి, నానమ్మ దగ్గరికి వెళ్ళి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకుంటున్నారు? ఇది ఒకటి మీరు ఆలోచించండి. పోనీ పిల్లవాళ్ళు వెళ్ళినా కూడా మనం దీవించేటువంటి మనకు, అంటే మన దగ్గరికి ఎవరైనా ఆశీస్సుల కోసం వచ్చినప్పుడు తప్పకుండా వాళ్ళని వాళ్ళ వయసును బట్టి, చిన్నపిల్లలైతే చిరంజీవ అని, తర్వాత వివాహ వయసు వచ్చినప్పుడు కళ్యాణమస్తు అని, అమ్మాయిలైతే శీఘ్రమేవ కళ్యాణమస్తు అని, తర్వాత పెళ్ళైనటువంటి అమ్మాయి పాదాభివందనం చేసినప్పుడు సౌభాగ్యమస్తు అని, సంతాన ప్రాప్తిరస్తు అని ఇలా దీవించాలి. దీవించినప్పుడు ఆ వాక్కు అనేటువంటి ప్రభావంతో వాళ్ళకు ఒకవేళ సంతానం లేకపోయినా కూడా సంతానమస్తు అని ఒక 5 ముత్తైదువులు కనుక దీవించినట్టయితే వాళ్ళకు చక్కటి సంతానం కలిగే అవకాశం ఉంటుంది. అదేవిధంగా వివాహం కానటువంటి వాళ్ళు, పిల్లవాళ్ళు, మగవాళ్ళైనా అమ్మాయిలైనా అబ్బాయిలైనా కూడా పెద్దవాళ్ళు, మన ఇంట్లో నానమ్మ తాతయ్య, పెద్దమ్మ, పెదనాన్న, చిన్నాన్నలు ఇలా మనకు, అంటే ఆ పిల్లవానికి వయసుకు పెద్దయినటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళు వాళ్ళ యొక్క పుట్టినరోజు కానీ ఏదైనా పండుగ రోజు కానీ చక్కగా ఈ పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళేసి వాళ్ళకి పాదాభివందనం, వారికి కొంచెం స్వీట్స్ అవి ఇవి ఇచ్చి విశేష చెప్పి పాదాభివందనం కనుక చేసినట్టయితే వాళ్ళు తప్పకుండా ఆరోగ్యమస్తు, కళ్యాణమస్తు, సౌభాగ్యమస్తు అని ఇలా దీవిస్తూ ఉంటారు. ఆ దీవెన అనేటువంటిది ఇప్పుడు ఈ ఉన్నటువంటి తరానికి అందడం లేదు. దానివల్లనే చాలామంది లైఫ్లో ఫెయిల్యూర్స్ని ఎదురుచేస్తున్నారు. అదే కాకుండా ఒక వ్యక్తి ఉద్యోగానికి వెళ్తున్నాడు అనుకుందాం. ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు కూడా తల్లిదండ్రులు, ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే వాళ్ళు ఫస్ట్ విజయోస్తు అంటారు అన్నమాట. విజయోస్తు అనేటువంటి ఒక వాక్కు కనుక వారి నోటి నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా వారికి ఉద్యోగంలో, ఇంటర్వ్యూలో సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇలా ప్రతి విషయంలో కూడా మనము, అంటే ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు ఆ పెద్దవారి యొక్క దీవెనలు అనేటువంటి తీసుకుంటే వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమస్యలు అనేటువంటిది 90% అనేటువంటి తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఇంకా పెళ్లి కానటువంటి అమ్మాయిలు కూడా ఉంటే వాళ్ళు మనకేంటి అంటే మనకు ఇంట్లో వ్రతం చేస్తూ ఉంటాం, ముత్తైదువుల వ్రతం అని చెప్పేసి. సరే, అమ్మవారి కుంకుమార్చనలో అవి చేసినప్పుడు ఒక 5 మంది ముత్తైదువులను పిలిచి
వాళ్ళకి భోజనం పెట్టి తర్వాత తాంబూలాలు అనేటువంటిది ఇచ్చి వాళ్ళ యొక్క పాదాభివందనం చేసి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే ఆ అమ్మాయికి త్వరగా కళ్యాణం అయ్యే అవకాశం ఉంటుంది. అబ్బాయి అయినా కూడా అంతే. ఆ తర్వాత సంతాన సమస్యతో బాధపడుతున్నా కూడా ఇదే విధంగా 5 ముత్తైదులని 10 మంది ముత్తైదులని ఇంటికి పిలిచి వాళ్ళకి వాయనం ఇచ్చి వాళ్ళ యొక్క ఆశీర్వాదం కనుక తీసుకుంటే చక్కగా వివాహం కూడా సంతానం అనేటువంటి అందుతుంది. ఆ విధంగా ఉద్యోగం కావచ్చు, ఏ రంగంలోనైనా కూడా పెద్దల యొక్క ఆశీర్వాదం అనేటువంటిది తప్పనిసరి, వాళ్ళ వాక్ అనేటువంటిది ఫలిస్తుంది. అలాంటి దీవించేటువంటి వాళ్ళు నిండు మనసుతో దీవిస్తే ఖచ్చితంగా 100% సక్సెస్ అనేటువంటిది లభిస్తుంది. ఓకే, ఈ విషయం మీకు నచ్చి ఉంటుందని అనుకుంటున్నాను. సో ఓకే, ధన్యవాదాలు.